मुख्यमंत्री उप मुख्यमंत्री पवन कल्याण सर के और विद्याशाख मंत्री नारा लोकेश के होम शाఖ मंत्री अनिता गारी के ना विन्नपम నేను పాల్యం తాండా విలేజ్ పామిడి మండలం అనంతపురం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ నేను సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ని డిసెంబర్ 1వ తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు మణిపూర్ తోరా చాంద్పూర్ డిస్ట్రిక్ట్ అక్కడ ఆన్ డ్యూటీలో ఉంటే ఎస్పీ సార్ కి ఫోన్ చేసింది ల్యాండ్ సర్వే నంబర్ 150/1 ఈ సర్వే నంబర్లో నలుగురు పార్ట్నర్షిప్స్ ఒకటి వెంకట నాయక్ పెద్ద సామే నాయక్ డాకే నాయక్ వాలే నాయక్ ఈ నలుగురు పార్ట్నర్షిప్ 7 ఎకరాల 91 సెంటు దీంట్లో మా తాతగారికి వాలే నాయక్ రావాల్సిన ఒకటి 90 సెంట్లు దీంట్లో 84 సెంట్లు ఏ రిజిస్టర్ లేకుండా ఏ భాగం దాంట్లో రిజిస్ట్రేషన్ మా బాబాయ్ పేరు పైన కానీ మా నాన్నగారి పేరు పైన కానీ ఎటువంటి రిజిస్ట్రేషన్ కాకుండా ఒక ఇంటి గుత్త పైన రిజిస్ట్రేషన్ చేయించారు 24 సెంట్లు. ఇది రిజిస్ట్రేషన్ ఆఫీసర్లో అంటే ఎవరి భాగాలు ఎక్కడున్నాయి ఏదనేది లింక్ డాక్యుమెంట్ కూడా లేకుండా ఒక ఇంటి గుత్త పైన రిజిస్ట్రేషన్ చేపిస్తారా? అంటే చూసుకోరా, తన సంతానం లేదా వారసత్వం లేదా ఇలాంటి బాధ్యతలు లేకుండా ఒక కమాండెంట్ ద్వారా ఒక లెటర్ పంపించినా కానీ దీన్ని అవాయిడ్ చేసి ఫిబ్రవరి 20 తారీఖు వచ్చిన తర్వాత ఫిబ్రవరి 20 తారీఖు వచ్చినా కానీ దీన్ని అవాయిడ్ చేసి రిజిస్ట్రేషన్ చేశారు బ్యాక్ డేట్ తో. అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా లింక్ డాక్యుమెంట్ లేకుండా ఇలా చేస్తారనేసి అంటే ఎక్కడో ఉన్న మనుషులు కానీ ఇంట్లో ఆడలున్న దానికి బెదిరింపులు, ల్యాండ్ లో పోయి రీసర్వే చేస్తే వాళ్ళకి బెదిరింపులు, ఆర్గ్యుమెంట్ సెక్యూరిటీ వచ్చే వాళ్ళు విఆర్ఓ వచ్చేవాళ్ళు ఎంఆర్ఓ మేడం వచ్చే వాళ్ళకి ఆర్గ్యుమెంట్ చేయడము ఇలా అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఎవరైతే భూ కబ్జా చేసిన వాళ్ళు ఎవరైతే ముందుకు లీడర్ వెనుకలుండి నడిపిస్తున్నారు చూడు వాళ్ళకి ఒకే హెచ్చరిక, ఈరోజు దొంగతనం చేసేవాడు దొంగడు ఈ రోజు లేకపోతే రేపైనా దొరికిపోతాడు, ఏ రోజైనా దొరికిపోతాడు. దొంగ అనేది తప్పు చేస్తే తెలిసి తప్పు చేస్తే అది తప్పు, తెలియకుండా తప్పు చేస్తే అది తప్పు కాదు. దానికి తాండాలో అందరికీ తెలుసు, పక్కన పల్లెటూరులో కూడా అందరికీ తెలిసి ఈ ల్యాండ్ ఇష్యూ జరుగుతుందనేసి, తాను నాకు ల్యాండ్ ఇష్యూ జరుగుతుందనేసి ఇది ఎప్పుడో నుంచి జరుగుతుందనేసి అందరికీ తెలుసు. కానీ అయినా కానీ వీళ్ళు ఏ మాత్రం యాక్షన్ తీసుకోకుండా సిఏ గారు అంటాడు మీ అబ్బాయి డ్యూటీ ఎక్కడ చూస్తున్నాడో అక్కడి నుంచి డ్యూటీ రిజిస్టర్ తీసుకుంటామంటాడు. ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్ చేసిన వాళ్ళకి ఏ ఆధారం లేకుండా వాళ్ళపైన చర్యలు తీసుకోండి. నిలదీయట్లే సిఐ గారు మమ్మల్ని అడుగుతున్నాడు, మీరు అగ్రిమెంట్ రాపిచ్చారంటే మీరు అమ్మినారంటే అమ్మింటే ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లేకపోతే ఇన్ని రోజులు ఎవరు వీళ్ళ ఫేక్ డాక్యుమెంట్ అంతా మనుషులను పుట్టిస్తే వాళ్ళ దగ్గర జనాలు ఉన్నారే అంటారు, ఎక్కడైనా పోతే జనాలు అవుతారు మీకు కొట్టేస్తారంటారు. జనాలు ఉంటే అన్ని మా ఆస్తే వదిలేదా? జనాలు వెంట పెట్టుకొని వస్తే అందరికి ఆస్తే వదిలేయాలా మేము? అంటే ఎవరు లేననే కదా. అందుకనే ఒకటే హెచ్చరిక, ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ సార్కి అనిత గారికి హోంశాఖ మంత్రికి నేను అడిగేది ఏంటంటే న్యాయం జరగాలి, న్యాయం కోసమే నేను పోరాడుతాను. ఓకే సార్.